పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్లో పర్యటిస్తోంది. దీనిలో భాగంగా ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ను సీఎం రేవంత్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రతి 5 ఏళ్లకొకసారి ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారు. ఈసారి పాల్గొన్న తొలి రాష్ట్రం తెలంగాణ. ఈ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతలు, పారిశ్రామిక అనుకూలతలు, పర్యాటక ఆకర్షణలు చాటి చెప్పేలా ఏర్పాట్లు చేశారు. పెట్టుబడులపై వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఒసాకా నుంచి హిరోషిమా వెళ్లనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్లో పర్యటిస్తోంది. దీనిలో భాగంగా ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ను సీఎం రేవంత్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రతి 5 ఏళ్లకొకసారి ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారు. ఈసారి పాల్గొన్న తొలి రాష్ట్రం తెలంగాణ. ఈ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతలు, పారిశ్రామిక అనుకూలతలు, పర్యాటక ఆకర్షణలు చాటి చెప్పేలా ఏర్పాట్లు చేశారు. పెట్టుబడులపై వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఒసాకా నుంచి హిరోషిమా వెళ్లనున్నారు.